గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు December 4th. బ్యాక్ సైడ్లో మీకు మునుగా ఈ మొత్తం పిచ్చి చెట్టు పీకేస్తున్నాము. ఇంకా వరాల పొంటి పిచ్చి గడ్డి మొలిచింది బ్యాక్ సైడు, అది వరి సైడు. అదంతా బ్రష్ కట్టర్ పెట్టి తీయేస్తున్నాము. ఇంకా ఈరోజు కుదిరితే ఎలాంటి మొబైల్ స్టార్టర్ పెట్టాలి. దాని నుంచి మేము ఇంట్లో నుంచే మోటార్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా అన్ని చెట్లకి ట్యాగ్స్ వేయాలి. చెట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి గుర్తున్నట్లేవు ఏ వెరైటీ ఏందో అని. సో మ్యాక్సిమం అన్ని మ్యాంగో ప్లాంట్స్కి ఇంకా కొన్ని లెమన్ ప్లాంట్స్కి ట్యాగింగ్ చేయాలి. ఈ పిచ్చి గడ్డ అంతా ఇట్లా తీస్తున్నాం ఇంకో సైడ్. ఈ ఉల్ఫ్ కట్టన్ టూల్ తోటి రో మొత్తం ఇలా క్లీన్ చేశాను. ఇంకా 8 రోస్ ఉన్నాయి, ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి దీంతో. మునుగా హైట్ అవుతున్నాయి, ఇప్పుడు చలికాలంలో హైట్ అవుతున్నాయి. మునుగాలో అక్కడక్కడ కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి. అవి చిన్న చిన్న టమాటాస్ ఇస్తున్నాయి ఇలా. ఇవన్నీ మునుగా. ఇది ఒకటి బాగా పెరిగింది మునుగా. ఇలా అన్నీ పెరగాల. ల్యాండ్ బాగుంటే అన్నీ ఈ సైజ్, అన్నీ ఈ పాటికి ఈ సైజ్కి వచ్చేవి. ల్యాండ్ కరెక్ట్ లేదు. ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్ కోళ్ళ ఫారం పడుతుంది కాబట్టి అన్ని ట్రక్స్ పోతున్నాయి కన్స్ట్రక్షన్ మెటీరియల్ తోటి. ఇంకా నిన్న వరి తూకం చేసాము. ఈరోజు వాటర్ ఏం పెట్టట్లేదు కాబట్టి వరి పైన మడి ఈ విధంగా ఉంది. ఈ ఫస్ట్ వరంది కూడా ఇది కొబ్బరి చెట్లునే కదా, ఇవన్నీ పిచ్చిగడ్డి కూడా తీసేయాలి. ఇటు అటు ఈ 2-3 సైడ్లు అయిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ పిచ్చిగడ్డి అంతా తీయాలి. కొబ్బరి చెట్లు ఈ విధంగా ఉన్నాయి. గమ్ బూట్స్ కూడా ఈరోజే ట్రై చేస్తున్నాను. ఇవి పాములు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫామ్లో కాబట్టి సేఫ్ సైడ్లో గమ్ బూట్స్ వేసుకున్నాను. ఒక్కనే ఉంటాను కాబట్టి. ఈ వరి అంతా పాతదంతా కుళ్ళిపోవాలి. మనకి ఇంకా 20 days టైం ఉంటుంది. నిన్నే పోసాం కాబట్టి 20 days టైం ఉంటుంది. అంతలోపు ఇది కుళ్ళిపోతుంది అనుకుంటా. వరి ఇట్లా చల్లాము. ఇక్కడ చిన్న చిన్న స్ప్రౌట్స్ వస్తున్నాయి, మీరు చూస్తే జూమ్ ఇన్ చేస్తాను. ఇవి 20 days or 25 days పడుతుంది. చలికాలం కాబట్టి ఇవి తొందరగా రావు కాబట్టి బోర్ కాడనే పెట్టాము. ఇది ఈసారి లాస్ట్ టైం అక్కడ పెట్టాము. ఈసారి వీటికి మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కావాలి కాబట్టి నైట్ అంతా టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి కాబట్టి ఇట్లా సిస్టమ్ పెట్టాము. ఇట్లా ఆన్ చేసి పెడితే ఇక్కడ వీటికి కొంచెం గోరువెచ్చని వాటర్ వస్తాయి. ఆ పాత వాటర్ని తీసేసి వాటర్ పెడుతున్నాము. ఇవి అలా అలాగే పెట్టాము. చూడండి, వాటర్ అన్నీ ఇలా కింద మడికి వెళ్తున్నాయి. ఇవన్నీ ఈ వరం పొంటి కూడా కొన్ని కట్ చేసాము గడ్డి, ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ అనేది కింద మడికి ఈ విధంగా వెళ్తున్నాయి. ఈ వరం కూడా కొబ్బరి చెట్లు పెట్టాము, అవి ఈ విధంగా ఉన్నాయి, చూడవచ్చు. కొన్ని మంచిగా ఉన్నాయి తెంపరా. ఇగో ఈ సైజ్ అయినాయి కదా. అవి కొన్ని చాలానే అయినాయి రా, తెంపేరి నిమ్మకాయలు. నిమ్మకాయలు ఇలా గుత్తులుగా ఇలా అవుతున్నాయి, చూడొచ్చు. చాలా కట్టింగ్స్ అయినాయి ఇప్పటికీ. మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. అందరు చిన్న చిన్న తింపినవరా.
బామర్దులు ఆడుకుంటున్నారు ఆట. ఎందురా చాలా ఉన్నాయి. లెమన్ మొత్తం కటింగ్ చేస్తున్నాము. ఇవి కటింగ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. ఇవన్నీ బార్డర్ అంతా పెట్లూరు నిమ్మ. వచ్చినప్పుడల్లా కట్ చేస్తున్నాము. అయినా ఫ్రూటింగ్ బాగా వస్తుంది. ఇలా అయినా వాటికి అన్నిటికి ఇట్లా గుత్తులు వస్తాయి. చాలా కటింగ్ అయినాయి. ఇవి అరటిలో లాస్ట్ టైం పెట్టాం కదా, అరటి సప్తగిరి నర్సరీ నుంచి కొన్నాం. ఇది సప్తగిరి, ఇది సప్తగిరి. ఇది మారేడ్ బాల్. మళ్ళీ ఇలా వాటర్ పెట్టాక ఇలా వస్తున్నాయి స్ప్రౌటింగ్, షూట్స్ వస్తున్నాయి. జామకాయలు చూడొచ్చు. లాస్ట్ టైం ఈ చెట్టుకి అన్ని చీమలు ఉండే, ఈసారి లేవు. అంతకుముందు ఒకటే డిప్పర్ ఉండేది, ఇప్పుడు రెండు పెట్టాము డిప్పర్లు. కాబట్టి ఫ్రూటింగ్ కొంచెం సైజ్ పెద్దగా అవుతున్నాయి. హనుమాన్ ఫలం చాలా పెద్దగా ఉంది, ఇంకా అవుతుందో తెలియదు. ఓ తెగిపోయింది, ఇది ఊడొచ్చేసింది. ఫస్ట్ హనుమాన్ ఫలం ఇన్ ఫామ్. ఈ పియర్ చెట్టు అంతే ఉంటుంది. ఇది పియర్. అరే తెంపిన వారు. ఇది నాని ఫ్రూట్ ఇక్కడ ఉండే ఒకటి. అబ్బి ఇక్కడ నాని ఫ్రూట్. ఏంటిరా వస్తాయి అట్లా ఉంటాయి, పోయి వస్తాయి. ఎవరు కట్ చేస్తారా? ఇది అల్బుక్రా, డాడీ కట్ చేస్తున్నాడు. అల్బుక్రా కటింగ్ అయింది. మల్బరీ. ఇవి బత్తాయి చూడొచ్చు. ఇంకా ఇంకొన్ని డేస్. అరే బత్తాయి తెంపకరా. అది మల్బరీ. అవి ఒకసారి పల్లి తెంపి చూద్దురా. తీ ఒకసారి ఇది ఒకటి తీసి మళ్ళీ పెట్టి పల్లి చూస్తున్నాము అయిందా లేదా అని. తీ ఒకసారి చూడొచ్చు. పల్లి ఈ విధంగా ఉంది. తెంపు. వాసన వస్తుంది కదా, కాలే కదా. విధంగా ఉంది. ఫస్ట్ టైం వేసాం కాబట్టి మాకు తెలియదు అయిందో కాలేదో. ఇంకా వైట్ ఉన్నాయి. సైజ్ చూడొచ్చు, సైజ్ పెద్దగా ఉన్నాయి. వీటికి పల్లికి అసలు ఏం వేయలేదు, న్యాచురల్గా పండుతున్నాయి. ఇంటి వాటర్ వేస్తున్నాము, పెట్టేసాం మళ్ళీ. అది ఇంకా 10-20 డేస్ పడుతుంది అనుకుంటా. మంచి పెట్టది. అవి దీనికి పెద్ద ఉన్నాయరా. ఇది కూడా బాలాజీ నిమ్మ. చిన్న ఒకటి. ఇది కూడా బాలాజీ నిమ్మ. ఈ రో అంతా బాలాజీ నిమ్మ. దీని ఒక్కదానికి ఆకులు కొత్త వస్తున్నాయి. పసుపు. ఇదంతా కాశీ టమాటా. ఈ రో అంతా కాశీ టమాటా, నాటు ఇవన్నీ. ఇంకా నాటు పసుపు, అది కూడా నాటు పసుపే. నిన్న
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి టమాటా నారు, పచ్చిమిర్చి నారు తెచ్చాను. ఇది ఎంత టమాటా నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తెచ్చాము. ఇదంతా కాశీ టమాటా. వీటికి వాటర్ సరిగ్గా రాలేవు. ఇది బంగినపల్లి. వీటన్నిటికీ ట్యాక్స్ వేయాలి. ఇలా ట్యాక్స్ అని ఇలా పోతున్నాయి కాబట్టి ట్యాగ్ వేస్తే సేఫ్ సైడ్. హిమాయత్, ఇది హిమాయత్కి ఫ్లవరింగ్ వచ్చింది. ప్రూనింగ్ చేసిన ఫస్ట్ ప్లాంట్ అనమాట, ఫ్లవరింగ్ వచ్చింది. ఇది పెప్పర్, చిన్న చెట్టే కానీ పెప్పర్ అవుతున్నాయి వీటికి, చూడొచ్చు. ఇవన్నీ స్పైసెస్. అక్కడ ఉసిరి, అది ఇలాచి, ఇది పెప్పర్, ఇంకా చెట్లు ఉంటాయి. ఇంకా చెట్టు ఉంది, బేలీఫ్, ఇది బిర్యానీ ఆకు అంటారా అది. ఇది లవంగం. మెయిన్ చెట్లు కన్నా పిచ్చి చెట్లు ఎక్కువ పెరుగుతున్నాయి దీని చుట్టూ. పొమోగ్రానేట్స్కి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది స్టార్ ఫ్రూట్, లాస్ట్ టైం పెట్టాము. ఇది కూడా వాటర్ యాపిల్, లాస్ట్ టైం పెట్టాము. ఇక్కడ వాటర్ ఎక్కువ ఆగుతున్నాయి, స్టాగ్నెట్ ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ పట్టేయాలి. ఇది సీతాఫలం, బాల్నగర్. ఇది యాపిల్. ఇది కూడా యాపిలే, హర్మన్ 99. బాగా వచ్చింది. కొన్ని వాటికి డ్రిప్పర్ దగ్గర వాటర్ ఎక్కువ పడుతున్నాయి. ఇది అలహాబాద్ సఫేదా, ఇక్కడ వాటర్ ఎక్కువ అవుతున్నాయి. ఇట్లా ఉంటే చాలా చెట్లు చనిపోతాయి కాబట్టి ఇవన్నీ వాటర్ మట్టేయాలి. బార్డర్ అంతా కాగ్జీనిమా ఉంటుంది, ఇక్కడ వరకు బాలాజీనిమా ఉంటుంది. ఇవన్నీ కాగ్జీనిమా, చిన్న చిన్నగా ఉంటాయి కానీ లిక్విడ్ ఎక్కువ ఉంటుంది. స్థాయి జామకాయలు చూడొచ్చు. ఇక అలహాబాద్ సఫేదా చిన్న చిన్నవి కానీ షూటింగ్ అవుతున్నాయి. ఇక్కడ అన్ని కూరగాయలు, మళ్ళీ ఇక్కడ కూడా కూరగాయలు పెట్టాం. ఇది కాటన్ అల్లనేరేడు, ఇవంతా వంకాయ, బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ అది అంటారు కదా అవి. ఇది తైవాన్ లెమన్, ఆల్ స్పైసెస్, తైవాన్ లెమన్, నామ్ డాక్మై. మళ్ళీ ఇది థాయ్ లెమన్, అది టామీ అట్కిన్స్. 2 మలేషియన్ గ్రీన్, రాసి ఉసిరి, అది థాయ్ లెమన్. ట్యాగింగ్ చేసిన బెస్ట్. ఇక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. అలహాబాద్ సఫేదా,
కొన్ని ప్లేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నెట్ అయిపోతున్నాయి. అక్కడ మట్టేస్తున్నాం. ఇటే రబ్బీ ఇక్కడే. టమాటా అనేది ఈ విధంగా పెట్టాము. టమాటా, పచ్చిమిర్చి, ఇటు సైడ్ బ్రింజాలు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి. హైదరాబాద్కి వెళ్తున్నాం. మళ్ళీ 20 days తర్వాత నాటు కోసం. అప్పటి వరకు ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో పల్లి కూడా అవుతుంది, ఇంకా వరి నాటు కూడా అవుతుంది 20 daysలో. బాయ్.